ఆ జిల్లాలో నిన్నటి వరకు చక్కెర పరిశ్రమ పసుపు బోర్డు చుట్టూ తిరిగిన పాలిటిక్స్ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. గత ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసినట్లుగానే ప్రస్తుతం గల్ఫ్ బోర్డు అంశం ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో రెండు జాతీయ పార్టీలు గల్ఫ్ బోర్డును తెరపైకి తెస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గల్ఫ్ బోర్డు అంశం ప్రధాన అస్త్రంగా మారనుందా? గల్ఫ్ కార్మికుల విషయంలో జాతీయ పార్టీల స్టాండ్ ఏంటి? గులాబీ పార్టీ ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోబోతుంది? రాజకీయ పార్టీల ప్రకటనలు ఎన్నికల కోసమేనా? ఆఫ్ ది రికార్డుగా జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల వేళ ఆయా రాజకీయ పార్టీలు గల్ఫ్ కార్మికుల జపం చేస్తున్నాయి. పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్లపై గురిపెట్టిన ప్రధాన పార్టీలు వారిని ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీ హామీలిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మిక సంఘాలతో సమావేశమై ఇప్పటికే భరోసా కల్పించారు. ప్రజాభవన్లో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటన చూసిన బీజేపీ నేతలు గల్ఫ్ ప్రవాసీల సంక్షేమ విషయంలో బీజేపీ కట్టుబడి ఉందని చెబుతున్నారు. ప్రజాభవన్లోనే గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. గత వారం హోటల్ తాజ్ డెక్కన్లో గల్ఫ్ కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇతర దేశాల్లో ఉన్న పాలసీలను పరిశీలించి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ఉన్నవాళ్లే ఏజెంట్లుగా ఉండేట్లు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాదవశాత్తు గల్ఫ్ కార్మికుడు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు సీఎం. గల్ఫ్ వెళ్లే ముందు కార్మికులకు శిక్షణ కూడా ఇస్తామని ప్రకటించారు. ఎవరికి ప్రమాదం వల్ల ఏది జరిగినా 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా కనీసం ఏ దేశానికి వెళ్తుండ్రో, వాళ్ళు ఏ ఉద్యోగానికి వెళ్తుండ్రో వాళ్ళకి అవగాహన వస్తుంది. ఒకటి. రెండోది, అక్కడ యాజమానులతో గానీ ఆ దేశంలో ఉండే పరిస్థితులలో వ్యవహరించే విధానం. రెండు. మూడోది, ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలనో కూడా వాళ్ళకు ఒక అవగాహన. ఇట్లాంటివి వాళ్ళకు ఒక వారం రోజులు విదేశాలకు వెళ్లే ముందు, గల్ఫ్ కార్మికులకు ప్రధానంగా వెళ్లే ముందు వాళ్ళకు ఒక వారం రోజులు శిక్షణ కార్యక్రమాలు కూడా తీసుకోవాలి. ఏ ఏజెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేయించకుంటే ఏ కార్మికుని కూడా దేశ సరిహద్దులను దాటించడానికి వీల్లేని ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తుంది. గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్సీ నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు జీవన్ రెడ్డి. ఇది కేవలం చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సమకూర్చేటువంటి ఆర్థిక సహాయం. ఆ కుటుంబం ఆదుకోవడానికి కొరకు ఆ పిల్లలకి ఏది ఇస్తుందో విద్యా సదుపాయం, మీరు గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఏది ఇస్తుందో ప్రత్యేక చేరిక సౌకర్యాన్ని కల్పించండి. నేను ఏ సభ సమావేశం కానివ్వండి చెప్పంటూ నేను గల్ఫ్ కార్మికుల సమస్యలు లేవనెత్తకుండా ఏ సమావేశం కూడా నేను మాట్లాడలేని చెప్పంటూ ప్రతి సమావేశ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను ప్రాధాన్యతని చెప్పండి. గల్ఫ్ దేశాల్లో గల్ఫ్ కార్మిక సంక్షేమ సంఘం పనిచేస్తుందని బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ పీపుల్స్ ఫోరం ఆధ్వర్యంలో నడుస్తుందని తెలిపారు బీజేపీ నేతలు. కార్మికుల ఓట్ల కోసం గల్ఫ్ బోర్డు డ్రామాలంటూ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేస్తున్నారు అరవింద్. తనను గెలిపిస్తే తెలంగాణ గల్ఫ్ కార్మికుల పక్షాన పార్లమెంట్లో గలమెత్తుతానని చెబుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి. అయితే 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎన్ఆర్ఐ పాలసీ 500 కోట్లతో గల్ఫ్ ప్రత్యేక నిధి ఏర్పాటు హామీ ఎందుకు నెరవేర్చలేదని గల్ఫ్ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉపాధి కోసం వందల కుటుంబాలు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సుమారు 2 లక్షలకు పైగా గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఓటర్లుగా ఉన్నారు. వారి కోసం ఎన్ఆర్ఐ సెల్ ప్రత్యేక నిధి అంటూ పార్టీలు ఎన్నికల సమయంలో చెబుతున్నారు. అధికారంలోకి వచ్చాక వారి సమస్యలను పట్టించుకోవడం మానేశారంటున్నారు కార్మికులు. గతంలో వీరిని నిర్లక్ష్యం చేయడం వల్ల కొన్ని పార్టీలకు కోలుకోలేని దెబ్బలు తగిలాయి. ఇప్పటికే గల్ఫ్లో బీజేపీ అనుబంధ సంస్థ పనిచేస్తుండటంతో గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుపై కీలక ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేయడానికి డబ్బులు లేని కాంగ్రెస్ ఎలా గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తుందని నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఒక అడుగు ముందుకేసి ప్రధానితో కీలక ప్రకటన చేయించాలని ఉత్తర తెలంగాణ నేతలు కోరుతున్నారు. 20 రోజులలో ఎలక్షన్ ఉన్నది. ఎన్ఆర్ఎల్ ఇప్పుడు యాదకొచ్చారు వీళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి 75 సంవత్సరాలల్లా. గల్ఫ్ వలసలు పెరిగినాయంటేనే కారణమే వీళ్ళు తెలుగుదేశం పార్టీ, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ.
భారతీయ జనతా పార్టీ భారతదేశంలో పెరుగుతలేదు. భారతీయ జనతా పార్టీ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నది. గల్ఫ్ దేశాలలో ఇండియన్ పీపుల్ ఫోరం అని అక్కడ సంస్థ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ సంస్థ యుఏఈ ప్రభుత్వం 10,000 మందికి పైగా మెంబర్షిప్ ఉంటుంది. ఎవరికి చిన్న ఇబ్బంది వచ్చినా ఎంబసీ తోటి టక్కని ఇమీడియట్ గా సాల్వ్ చేస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గతంలో చక్కెర కర్మాగారం, మొన్న పసుపు బోర్డు, ఇప్పుడు గల్ఫ్ బోర్డు అంశాలు అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా ఉన్నాయి. గల్ఫ్ కుటుంబాల ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు హామీలను గుప్పిస్తున్నారు. ప్రధాన పార్టీలు ఎన్ని చెప్పినా గల్ఫ్ ఓటర్లు ఎవరికి జై కొడతారో, ఎవరిని నై అంటారో కొన్ని రోజులు వేచి చూడాలి మరి.